ఆధారం దొరకకుండా అవినీతి చేసిరు అంతవరకే. కానీ అవినీతి చేయలేదని నేను ఒప్పుకోను. కానీ ప్రాజెక్టు కట్టి నిజమే 1,00,000 కోట్లకు ఇలా ఈ రాష్ట్ర ప్రజల్లో లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చి నిజమే. తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టి ప్రతి క్షణం అనుక్షణం అవకాశం వచ్చిన ప్రతిసారి రాజకీయంగా బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడానికి వాడుకున్న ఏకైక అంశం కాళేశ్వరం అంశం. సో ఇప్పుడు ఆ కాళేశ్వరం పైన నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. సో పీసీ ఘోష్ కమిషన్ పైన కూడా విచారణ జరిగింది. మరి లక్షల కోట్ల అవినీతి చేసిరు, లక్షల కోట్ల కుంభకోణం చేసిరు, తెలంగాణ రాష్ట్ర సంపదను దోసుకున్నారు, ఫామ్ హౌస్ల లంకె బిందెలు దాచిపెట్టుకురు అని చెప్పేసి ఇంకా ఏదేదో నోటికి ఎంత వస్తే అంత అడ్డం పొడుగు గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలకు వెళ్ళి కేసీఆర్ బదనామం చేసిన ఏకైక విషయం కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్లు దోసుకుంటూ ప్రాజెక్టు కట్టి మరి ప్రాజెక్టు అంచనానే 1,00,000 కోట్లు లేదు, మరి 1,00,000 కోట్లు ఎట్లా దోసుకు తినడం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం అడుగుతూ వచ్చారు. అలా ప్రాజెక్టుగా అనిపిస్తుంది, ఓ రెండు పిల్లర్లు గుంగిపోతే ఎంటైర్ ప్రాజెక్టే కట్టలేదన్నట్టుగా 1,00,000 కోట్లు ప్రాజెక్టు పేరు చెప్పి గాల్లె మెడలు కట్టి దోసుకు తిన్నట్టుగా కేసీఆర్ పైన ప్రచారం చేశారు. సో ఇలా విచారణలో మరి ఏం తేలుతుంది ఏంటంటే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసినటానికి ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేకపోయింది ఈ సన్నాసి కాంగ్రెస్ సర్కార్. అంటే అవతలోడి మీద బటగాల్సి మీదేయడం తప్ప, బటగాల్సి మీదేసి వాణ్ణి రాజకీయంగా దెబ్బడడం తప్ప ఆధారం బయటపెట్టలేక అబాసుపాలైంది అలా హైకోర్టులో. పీసీ ఘోష్ కమిషన్ అది ఘోషిలాగానే అయిపోయింది లాస్ట్. సో కడిగిన ముత్యం లెక్క కేసీఆర్ను ఇలా హైకోర్టు తీర్పునిచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. మరి ఈ కడిగిన ముత్యానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? లేదు భారతీయ జనతా పార్టీలో నాయకులు ఏం సమాధానం చెప్తారు? నేను ఆనాడే చెప్తూ వచ్చిన ఆధారం బయట పెట్టి ఒక మాట కాదు 10 మాటలన్నా ఈ రాష్ట్ర ప్రజలు సహిస్తారు. కానీ ఆధారం లేకుండా ఆరోపణలతోనే కాలయాపన చేసి 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కాళేశ్వరాన్ని బూసిగా చూపించి సుక్క నీళ్ళు ఇవ్వకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన దుర్మార్గమైన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది. ఇది ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. 1-2 పిల్లర్లను చూపించి 1,00,000 కోట్లు తినని చెప్పేసి ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. అవినీతి జరగలేదని కూడా ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ప్రజలు అనరు. కానీ అవినీతి జరిగిన దాంతో పాటు అక్కడ ప్రాజెక్టు కట్టింది నిజమే, అక్కడి నుంచి నీళ్ళు వచ్చింది నిజమే. 1,00,000 కోట్లలో 4,000 కోట్లు తిన్నాడు, 3,000 కోట్లు తిన్నాడంటే దానికి ₹1 ఆధారం బయట పెట్టి సో ఇది నా కేసీఆర్ అంటే నమ్ముతుంది. 1,00,000 తినడంటే జనం తుప్ప ఊంచంగా 2.5 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవాళ వస్తుంది. 2 రోజుల కింద పోయి అన్న మేడిగడ్డ రిపేర్ చేస్తాను డ్రామా ఆడతాడు. సో ఇది ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. మరి అలా ఒకసారి టైటిల్ చూడండి. ఇలా ఈ వార్తను ఏ పత్రిక రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా ఎట్లా రాసింది, లేదు బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ ఎట్లా రాసింది, ఒకసారి కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ అయితే కాళేశ్వరంలో కడిగిన ముత్యం కేసీఆర్, కాళేశ్వరంలో కడిగిన ముత్యం కేసీఆర్. ఇది నిజమా కాదా? ఇది ఈరోజు మనం తెలిసేద్దాం. ఇక నమస్తే తెలంగాణ ఇలా ఏం రాసిందనేది మొదటగా గమనిస్తే ఒక నిమిషం. సో ఇది రేవంత్ రెడ్డి బొమ్మేసిడా ఏ కాళేశ్వరం పైన అయితే బటగాల్సి మీద వేసి కేసీఆర్ను రాజకీయంగా దెబ్బ కొట్టిండో ఇంకా ఇప్పుడు అదే కాళేశ్వరం పేరుతో నన్ను మునిగిపోతానని ఇక్కడ బొమ్మేశారు. ఇక కుట్రలట జల సమాధి అట, కేసీఆర్ నిరపరాధి అట. గోస్ట్ కమిషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరాం, గోస్ట్ తీసేసి కింద టావొత్తు పెట్టరు. గోస్ట్ రిపోర్టు గోదాటిలోకి పోయిందట. సో పీసీ ఘోష్ గారు ఇక్కడ పరువు తీసుకున్నారు. ఆయన పరువు తీసుకుంటే కనిపిస్తుంది. కాంగ్రెస్ డైరెక్షన్లో పనిచేసి ఆయన ఒక గౌరవాన్ని తగ్గించుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇక కాళేశ్వరం కమిషన్
నివేదిక చెల్లదని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దాని ఆధారంగా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు ఇదే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి సిబిఐకి ఇచ్చారు. అంటే సిబిఐ కూడా ఇప్పుడు ఎలాంటి విచారణ చేయాలని పని లేదు, ఎలాంటి చర్యలు ఎవరిపైన తీసుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే ఈ కమిషన్ చెల్లదు, ఇది తప్పుల తడక, ఇది తేటతెల్లం అయిపోతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజానికం కూడా గమనిస్తా ఉన్నారు. ఇక కడిగిన ముత్యంలా కేసీఆర్ హరీష్ రావు బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు మనందరికీ తెలిసిందే, కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు ఈరోజు మాట్లాడాలి, అంటే రోజు మాట్లాడతాను, ఈ రోజులో మాట్లాడాలని కోరుకుంటాను. హరీష్ రావును ప్రతిసారి ఈ కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్లు దోసుకతినడు హరీష్ రావు, మా నాయనను బదనామం చేసినట్టాను. అంటే రేవంత్ రెడ్డి గొంతుకై కవితక్క మాట్లాడింది. మరి అలా ఇగో బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్ అంటారు, కడిగిన ముత్యంలో మీ నాయన కేసీఆర్ మీ బావ హరీష్ రావు ఇద్దరు బయటపడరని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ వాడు తానా అంటే తందానా అన్న కవితక్క ఈరోజు సమాధానం చెప్పాలి మరి ఈ అంశం పైన. ఇంకోటి, ఈ పీసీ ఘోష్ కమిషన్ ని మొదలుపెట్టి ఆ రోజే చెప్పింది కేసీఆర్, నీ అర్హత ఎంత, నీ కథ ఎంత అని ఇంతకుముందుకే ఆ కమిషన్లో ఉన్న వ్యక్తుల పైన, ప్రధానమైన వ్యక్తుల పైన మాట్లాడాడు. నీకు విచారణ చేసే అర్హత లేదు, నువ్వు పక్కకు జరగవని చెప్పింది. సో ఇప్పుడు పీసీ ఘోష్ గారు ఇలా కేసీఆర్ హరీష్ రావును ఇరికించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నానికి ఆయన అడుగులకు మడుగులు వచ్చిన విషయం బయటపడిపోయింది. ఆ కమిషన్లో అంత డొల్ల అనేది తెలిపోయింది. పోనీ అవినీతి జరగలేదని ఈరోజు మహేష్ గాడ్సే ఏ క్షణం కూడా అనలేదు. నీకు కావాలంటే నా ఎంటైర్ ఛానల్ మొత్తం చూసుకోరు. ఈ రాష్ట్రంలో చిన్నది ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టినా కూడా కాంట్రాక్టర్ అవినీతి చేస్తాడు. దాంట్లో 1 లక్ష 2 లక్షలు. ఒక చిన్న రోడ్డు కాంట్రాక్టర్ గ్రామాలలో కట్టినా కూడా దాంట్లో 10 లక్షలు అవినీతి జరుగుతుంది. ఒక పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్లు చేసినప్పుడు కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలు కావచ్చు, మా రాఘవపేట కంపెనీలు కావచ్చు, అవినీతి చేయకుండా ఏ ప్రభుత్వ రంగంలో ఉన్న ఏ ఒక్క కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ కాదు. అదే రకంగా కాళేశ్వరం కూడా అవినీతి జరిగే ఉంటుంది, కానీ దానికి ఆధారాలు లేవు. దానికి తోడు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పారు. 1,00,000 కోట్లకు 1,00,000 కోట్లు దించే మరి ఆడ ప్రాజెక్టు కట్టింది. మన పోయి సన్నాసిలో లేపు తలకాయలు ఏమి చూస్తాడు, మరి ఏం చూసినా ఆడ 1,00,000కు 1,00,000 మింగినాక ఆడ గోడలు ఎక్కడి, ఆడ బరాసులు ఎక్కడి, ఆడ పిల్లర్లు ఎక్కడి, కళ్ళు ఏమిటికి లేపి చూసినట్టు. సో ఇది డే 1 నుంచి నేను ఆరోపణ చేస్తూ వచ్చిన. ఇలా కడిగిన ముత్యం అంటే నేను ఒప్పుకోను. కడిగిన ముత్యం అంటే చట్టపరంగా కడిగిన ముత్యమే, చట్టపరంగా న్యాయపరంగా ధర్మాసనం ముందు కడిగిన ముత్యం కావచ్చు, కానీ రియాలిటీలో కడిగిన ముత్యం ఏం కాదు. కాకపోతే కవర్ డ్రైవ్ ముత్యం అని చెప్తాను నేను. ఏంది కవర్ డ్రైవ్ ముత్యం? ఆధారం దొరకకుండా అవినీతి చేసిరు అంతవరకే, కానీ అవినీతి చేయలేదని నేను ఒప్పుకోను. కానీ ప్రాజెక్టు కట్టి నిజమే, 1,00,000 కోట్లకు ఇలా ఈ రాష్ట్ర ప్రజల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చి నిజమే. దుర్మార్గంగా 2.5 సంవత్సరాలుగా ఒక 2 పిల్లర్లను చూపించి 1,00,000 కోట్లు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి రైతులకు వ్యవసాయానికి చుక్క నీళ్ళు ఇవ్వకుండా పోలవరానికి దోషి పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచన చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇలా అన్ని విషయాలు బయటపడిపోతున్నాయి. ఇలా చంద్రబాబు గారికి పాపం ఈ వార్త మింగుడు పడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని వాడుకొని ఇన్ని రోజులు రాజకీయం చేయగలిగిండు. కాళేశ్వరం పైననో లేదంటే గోదావరి పైన, కృష్ణా పైన. ఈరోజు నిజాలు బయటపడ్డాయి, వాస్తవాలు తెలిసిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పప్పులు ఇంకా ఉడకమని తేలిపోయి సిగ్గిడిసి ఎవడైతే ఇది కాలిపోయింది కూలిపోయిందో వాడే పోయాలా డెవలప్మెంట్ చేస్తా, రినోవేషన్ చేస్తా, డ్యామేజ్ కంట్రోల్ చేస్తా అని చెప్పేసి ఇలా మేడిగడ కాడికి పోయి నిలబడి కన్నులు లేపి 200 కోట్లతో మరమ్మతులు చేస్తానని శంకుస్థాపన చేసి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు. ఇక ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంకా రేపటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అంటాడు, తర్వాత గొర్రెల స్కామ్ అంటాడు, తర్వాత బర్రెల స్కామ్ అంటాడు. కానీ ఏ దాంట్లో ఆట అవినీతి బయట పెట్టలే, ఏ దాంట్లో కూడా ఆట గుంజుకొచ్చి రికవరీ చేయలే. సో ఇది మరి కేసీఆర్ అయితే కడిగిన ముత్యం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక సెక్షన్ 8B నిబంధనలు కమిషన్ ఉల్లంఘించింది.
విచారణలో నిర్ధారిత విధానాలు నిబంధనలు పాటించలేదు. సాక్షులుగా పిలిచి ఏకపక్షంగా దోషులుగా నిర్ధారిస్తారా? ఇది ప్రాథమిక హక్కులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పరిధి దాటి కొందరు ప్రతిష్టను భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. న్యాయస్థానం సంచలన తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు. కాళేశ్వరం విజయంపై మిన్నంటిన బీఆర్ఎస్ సంబురాలు. పలు చోట్ల జలనేత కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సాహాలు జరిపించుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ గతంలో జగదీష్ రెడ్డి గారు పీపీటీ పెట్టి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తీసుకొచ్చి నల్గొండ సాక్షిగా యావత్ రాష్ట్ర ప్రజలకు చూపించిండు. ఉమ్మడి నల్గొండ సాక్షిగా, అరే బాబు బ్రహ్మాండంగా నీళ్లు వాడుతున్న ఈ సన్నాసిల నీళ్లు వదులుతలేడని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. సో పీపీటీ ప్రజెంటేషన్ ఆ రోజు నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఈ రోజు పరిస్థితి ఏంది? ఎవడైనా సరే కాళేశ్వరం పేరుతో అవినీతి జరిగింది, నీళ్లు రాలేదు, ప్రాజెక్టు కట్టలే అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులతో కొడతారని చెప్పేసి ఇలా జగదీష్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తారు. వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిరు. బీఆర్ఎస్ పార్టీని ముందలు పెట్టి ఈ రాష్ట్ర రైతాంగం గొంతు కోసి అలా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖం ఏడబెట్టుకోవాలి తెలియక సిగ్గు లేకుండా, సిగ్గు లేని చింతకించ నాకెందుకు అన్నట్టు ఆడికే పోయి మళ్ళీ ఇలా మరమ్మతులకు పైసలు ఇస్తామంటారు. సో ఈ తీర్పు ఇట్లా వస్తుందని చెప్పేసి మా అన్నకు ముందే అవగాహన ఉన్నట్టు కొడుతుంది. ఆయన లాయర్ ఉంటాడు, ఒక ఆయన ముసలా ఆయన పలకొచ్చు ఆయన, ఒక ఆయన ఉంటాడు, ఆయన దోస్తు. ఆయన రాజ్యసభలో అలా ఎంపీ కాంగ్రెస్ పార్టీ. ఆయన చెప్పినట్టుంది మరి మా పార్టీలో, ఇది కాదురా భయ్ మన ఎత్తుకుపోతుందని చెప్పినట్టుంది. అందుకే 2 రోజుల ముందర మరమ్మతులు అని పెట్టింది. ఇంకా చూడరా, కుట్రలు ఊలిపోయినాయట. కాళేశ్వరంపై నిజానిదే ఘన విజయం అట. ఈ తీర్పు చిల్లర ప్రచారానికి చెంపపెట్టట. గాంధీ భవన్లో తయారైన పిసిసి నివేదికట. బీఆర్ఎస్ తరఫున హైకోర్టుకు ధన్యవాదాలు చెప్తారు. కసబు ఉగ్రవాది, రేవంత్ దొంగ అనేది వాస్తవట. అబ్బా ఏం చెప్తాడు అని అమ్మ. కసబుగాడు ఉగ్రవాది అనేది ఎంత నిజమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది కూడా అంత నిజము. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన దొంగ, ఈ కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రజలను రైతాంగాన్ని మోసం చేసిన దొంగగా ఈరోజు ఈ సమాజం ముందర రేవంత్ రెడ్డి నిలబడు. 2.5 సంవత్సరాలుగా చేసిన ప్రచారం ఏదో ఈ పటాపంచలు అయిపోయినాయి. అలా న్యాయస్థానం ధర్మస్థానం సాక్షిగా ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ రోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు. నెర్రలు బారిన తెలంగాణ నేలను గోదావరి జలాలతో పునీతం చేయాలనే దృఢ సంకల్పంతో కృషి చేసిన విద్యాసాగర్ రావు, జయశంకర్ సారు అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పనలో పాలు పంచుకున్న ఇంజనీర్లు, కార్మికులు. ఓడిపోయింది మాత్రం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్. గోదావరి ఈ నేలపై పారుతున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ కాళేశ్వరం గొప్పతనాన్ని ఎవరూ చెరుపలేరు. అంగుష్ట మాతృలెవరు ఈ చరిత్రను తాకలేరు అని చెప్పేసి కేటీ రామారావు అంటారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ గత కాళేశ్వరం కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ దేశ ప్రధాని నుంచి మొదలు పెడితే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎం అన్నారు తప్ప ఆధారం ఏ ఒక్కరు బయట పెట్టలేక ఈరోజు ధర్మాసనం ముందు కడిగిన ముత్యాలకి అలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, కేసీఆర్ బయటపడరు. ధర్మాసనం ముందే అంటున్నా నేను, ధర్మాసనం ముందే. ఇక ఇది పరిస్థితి. మరి ఇప్పుడు రేపు భవిష్యత్తులో మానవ ప్రాజెక్టు కడుతుంది. దాని పేరు ఏం పేరు అంటే మూసి 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 మూసిలో మూసుకపోతా తెసుకపోతా నాకు తెలియదు, కానీ ఆ మూసీలో 1,50,000 కోట్లు పెడతాడు. రేపు బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ 1,50,000 ఓ 1,00,000 కోట్లు ఖచ్చితంగా అవినీతి బయట వేయగలుగుతారు. ఇటు 1,00,000 పోయి అటు 1,00,000 అవుతుంది. 10-20 వేల కోట్లతో చేసే డెవలప్మెంట్ 1,50,000 కోట్లు పెంచి ఈ రాష్ట్ర ప్రజల సంపద తీసుకుపోయి 55 కిలోమీటర్లకు దారపోతారు. కిలోమీటర్కు 3,000 కోట్లు. సో రేపు భవిష్యత్తులో ప్రజలు దాని విషయంలో బయటేస్తారు అవినీతి అంటే ఏందనేది. నేను నమ్ముతా ఉన్నా. ఇక ఈ వార్త ఇంతవరకు మీరు చూసారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పెంపుడు కుక్కల ఛానళ్ళల్లో, కాంగ్రెస్ కాంపౌండ్ కుక్కల ఛానళ్ళల్లో ఎట్లా వచ్చినాయో ఒకసారి కంపేర్ చేద్దాం. ఫస్ట్ రేవంత్ వెలుగు లేదంటే కాంగ్రెస్ వెలుగు. పిసి ఘోష్ రిపోర్టుపై చర్యలు వద్దన్నారంట. రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంట.
కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట లభించిందంట. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్న కోర్టు, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలు కనిపించలేదట. కమిషన్ ఏర్పాటు పూర్తిగా చట్టబద్ధమేంట. కానీ ఘోష్ కమిషన్ సెక్షన్ 8B 8C నిబంధనలు పాటించలేదట. అందువల్ల నివేదిక చెల్లదని ధర్మాసనం చెప్పిందట. ఇప్పుడు మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం వినాలి. ఇప్పుడు ఇక్కడ మీరు మాకు ఏం సంబంధం లేదు, మేము పత్తి గింజలము, ఇది ఫెయిల్ అయితే కావచ్చు, మాకేం సంబంధం కాదు. ఆ కమిషన్ ఏందో, కాళేశ్వరం ఉందో మాకు తెలియదు. మాకు ఆ అవినీతిలో కానీ ఆ దుష్ప్రచారాలు కానీ మాకేం సంబంధం లేదంటారు. మరి ఇదే సన్నాసి, ఇదే వెలుగు పత్రిక నడిపించే బ్రోకర్ గాడు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ప్రతిసారి పేపర్లో రాసుకొచ్చిండు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నాడు అని చెప్పేసి ఈ సన్నాసి రాసిండు, ఆ సన్నాసి చెప్పిండు, మనం చూసినాం. ఇవాళ అంటారు మాకేం సంబంధం లేదు, రాజకీయ ప్రయోజనం లేదు, ప్రభుత్వానికి దురుద్దేశం లేదంటారు. దురుద్దేశం లేకపోతే 2.5 సంవత్సరాలుగా ఎందుకు కాళేశ్వరంలో మేడిగడ్డలో 2 పిల్లర్లు రిపేర్ చేయలేదని ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పరు. 2.5 సంవత్సరాలుగా తీర్పు వస్తుందని చెప్పేసి ఈ రోజు ఆగమేఘాల మీద పోయి మరమ్మతులు ఎందుకు మొదలెట్టారు చెప్పరు. సో దయ్యాలు కాదు, దాని నాయనమ్మలు వచ్చి వేదాలు వాళ్ళు ఇచ్చాడు ఉన్నది. ఇప్పుడు నిజం మీరు మాట్లాడుతూ ఉంటే మీ అంత పాపాత్ములు లేరు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ మీద కోపంతో లక్షల ఎకరాలకు నీళ్లు రాకుండా అడ్డుకున్న దుర్మార్గులు మీరు. ఇంకో కిరాతకుడు చెప్పింది ఈ రాష్ట్రంలో, ఆయన మంత్రిగా ఉన్నాడు, నీటిపారుదల శాఖ, ఆయన గడ్డంలోకి వెళ్ళి తెలుగురికి వచ్చింది. ఆయన ఏమంటాడంటే కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్లు లేకున్నా చెప్పిండు ఆ సన్నాసిని. అందుకే చెప్తున్నా, కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్లు వాడకున్నా 1,50,00,000 ఎకరాలు వరి ధాన్యం పండి మమ అంటే పనిచేసింది అంతే. మమ అంటే పంచదంట. ఎట్లా పంచారు అది సన్నాసి అంటే, కేసీఆర్ గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఉపయోగపడింది, చెరువులు నింపిండు, కుంటలు నింపిండు, ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు తెచ్చిండు, అవి గ్రౌండ్ వాటర్ డెవలప్ అయ్యి బోర్లు పోస్తే 1,50,00,000 పంచారు సన్నాసి. మన గడ్డలోకి వెళ్ళి ఉన్న తెలివి ఇలా లేకపోయా. అందుకే చెప్తాను, ఇలా నిజం బయటపడిపోతాను కదా. ఇక లేదు అని వాళ్ళు ఒప్పుకోరు. 2.5 సంవత్సరాలుగా మోసం చేసిన వాళ్ళు ఒప్పుకోరు. ఇలా వాళ్ళే అంటారు ప్రభుత్వానికి దురుద్దేశం లేదని. చెప్తాను కదా, గురిహింసకు ఆమె నలుపు ఆమెకి ఎరకదట. మరి అందుకే కాంగ్రెస్ వాళ్ళు చేసిన లంగ ప్రచారం, దొంగ ప్రచారం, నేను చెప్తలేనా అప్పుడే, మన తెలివి ఏ పాటితో, మనం ఏ పాటి మూతే వాళ్ళము తెలుసా అందరికీ, తెలుసా అందరికీ. అధ్యక్ష ప్రిపేర్ అయి రాలే, పడుకునే తందుకు పోయిన అధ్యక్ష. ఏంది ప్రిపేర్ అయి రాలే అధ్యక్ష, పడుకునే తందుకు పోయినా. అందుకే దాంట్లో ఇంకా రాలేదట. ఇంకా వెళ్ళొచ్చింది ఆ శ్రీశైలంలో ఎస్ఎల్బీసీలు. ఇప్పుడు అలా పోతే వంగవాడి చూస్తే ఇప్పుడు నిన్న అలా పొల్లు ఎత్తారు. ఇప్పుడు చచ్చిపోయిన శవాలు తీసుకొచ్చి అది చేతగాలే మనకు. ఏ చూడు అయినేమంటాను. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలే. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను తప్పు పట్టలే. జడ్జి అయ్యేది ఉండేది పెట్టినావు, మిస్ అయినావు. కానీ పొలిటీషియన్ అయినావు, లేదంటే అక్కడ పోయి విమానాలు కూడా కొట్టించినావు. కానీ ఎట్లా మిస్ అయి నువ్వు పుచ్చుకుని జడ్జి అయితే దేశంలో మొత్తం చరిత్ర మార్చేస్తుంటే నువ్వు. ఆ రిపోర్ట్లో టెక్నికల్ అంశం పైన అభ్యంతరం తెలిపిందట. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదని. నాయన నాకేమో మంచి మంచిగా వస్తాను. ప్లీజే మీ తెలివి పాడు కానీ, మీ తెలుగులో మన్నవాడ, మీకు ఏ పాటు తెలియకలో మా నల్గొండ బిడ్డలుగా మాకెరక. ఈ పైసా పేక్ తమాషా దేకుట్లు ఉన్న తప్ప మీ తెలివి ఇంకా వెళ్ళలేదు, నాకు తెలుసు కదా. సో ఇప్పుడు అన్న ఈ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకోవద్దని చెప్పింది. మీరు సిబిఐకి ఏమిచ్చారు చెప్పురా ఎంక్వైరీ చేస్తానికి? ఏమిచ్చారు? ఆధారం ఏమైనా ఇచ్చిర్రా? ఎట్లా మంత్రి అయినవే నువ్వు? నా చిత్రం అయితే నీ అసొంటోళ్ళు మంత్రి అంటే నా అసొంటోడు ముఖ్యమంత్రి అయితే తక్కువే. నీ అసోడు తెలి తక్కువ వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. ఇట్లాంటి పనికిమాల స్టేట్మెంట్స్ అంటే నా అసొంటోడు ముఖ్యమంత్రి అయినా తక్కువే. నాయన నీ తెలివి పాడుగా ఇక్కడ నాయన నీ చెప్పకనే నువ్వు కొంచెం ఇక జర రాగరే. ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పేరు తెలంగాణ చీకటి రేవంత్ జ్యోతి. ఇప్పుడు ఈమె చూడరా, ఈమెం రాసి
హాయ్ అబ్బా, ప్రేమతో రాసిండు. ఇంకా నేను దాని మీద కామెంట్ చేయను కానీ జర్రా ఉమ్, ఇది కాదు మనకు కావాల్సింది. ఏది రాధా? ఓ రాధా, ఆ రాధా వచ్చింది చూడు. రాధా రాసిండు, కేసీఆర్ హరీష్ లపై చర్యలు వద్దు, ఎస్కే జోషి సీతా సబర్వాల్ల మధ్య మీద కూడా కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పునిచ్చింది. అయ్యో, ఇక ఇది రాసిండు. అద్దంకి బొద్దంకి శ్యామల, మీరు ఉన్నారా భయ్? నాకు అర్థమైతే లేదు ఇంట్లోకి వెళ్ళి. కేసీఆర్ అనగానే ఊరుకొత్తురు కానీ జనం కోసం అంటే ఒకసారి అన్నది వస్తలేరు మీరు. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టగానే దొంగనాకులు అందరూ వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఆ రిపోర్టు దాని మీద విచారణ జరిగింది, ఎమ్మటే వచ్చి మళ్ళీ గొర్రెలు మొత్తం వచ్చి మాట్లాడాయి. ఇదే గొర్రెలు రైతు బంధు రాలేదురా, రుణమాఫీ రాలేదురా, ఈ పనులు చేయలేరు అంటే ఒక్కడన్నా వచ్చి మాట్లాడలేదు. సామలో భూమలో ఇంకేమలో ఎవడనో ఒకడు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఏమి చేయదు ఇలా బాధ పాడుగా. ఇంకా చూడు, ఆ, ఘోషు సర్కారు తదుపరి చర్యలు వద్దట, కమిషన్ కేసీఆర్ రేవంత్ సర్కారుకు చెంపపెట్టట ఇటు రాసిండు. సర్కారు అసమర్థతకు ఇది నిదర్శనం అని కిషన్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లాలూసి రాజకీయాలట. మా సీఎం మాజీ సీఎం మధ్య డూప్ ఫైట్ ఉందంట. ఇగో నేను ఉన్న మాట చెప్తాడు, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు డూప్ ఫైటే, బీజేపీకి కాంగ్రెస్ కి డూప్ ఫైటే, ప్లస్ బీఆర్ఎస్ కి బీజేపీ కూడా డూప్ ఫైటే. ఫైనల్ గా దొంగలంతా ఒకటే, జనాలు చూతేగాండ్లు. ఎన్ని ఎంక్వైరీలు జరిగినా ఒక్క దాంట్లో ఒక్క ఆటనా కూడా అవినీతి బయట పెట్టరు, ఒక్కని కూడా బజార్కి ఇవ్వరు. వాళ్ళు లోపల రే నువ్వు నా మీద నేను నీ మీద చెప్తా, ఇద్దరు కలిసి తనకచేద్దాం, ఫైనల్ గా జనాలు చూతేగా చేద్దాం, మనం మాత్రం దోసుక తిన్నాం రబ్బాయి అని చెప్పేసి ఈ స్కీమ్ నడుస్తున్నది ఈ రాష్ట్రంలో. అన్ని పార్టీలు ఒకటేనే, వీడువాడు అనేది తేడా ఏం లేదు. కాకపోతే ప్రజల్ని ఎవడెక్కువ మొబిలైజ్ చేస్తాడు, ప్రజల్ని ఎవడెక్కువ డైవర్ట్ చేసి వాని వైపు తిప్పుడు అనేది పాయింట్ ఇక్కడ. అంతే. వీళ్ళు సొక్కం వాళ్ళు సొక్కం ఏదన్నా. ఇంకా కేసీఆర్ హరీష్లకు క్లీన్ షీటు మరి ఇప్పుడు ఇవ్వలేదట. మరి మా ఉత్తమన్న చెప్తాడు, సిబిఐ విచారణకు సిద్ధమని. సిబిఐ విచారణ వేయండి అని ఒక ఆయన అప్పట్లో చెప్పిండు. ఇప్పుడు నీ మీద వేయాలి ఇప్పుడు సిబిఐ విచారణ. నువ్వు మన దోసుక తిన్న నాదరుగుల భూముల పైన వేయాలి, నువ్వు వటినాగులపల్లి దోసుక తిన్న భూముల పైన వేయాలి, కాజాగూడలో కబ్జాలు చేసిన భూముల పైన వేయాలి, నీ భారతి అవినీతి పైన వేయాలి. దానికి సిద్ధం అయితే చెప్పు, దీనికి కూడా సిద్ధమే అని చెప్తాం. మేము కూడా అలా చెప్పమని చెప్తా, చెప్పి సిద్ధమయ్యా మా అన్న కూడా అని చెప్తా. సో ఆలస్యమైన శిక్ష తప్పదట మా మహేష్ అంటాడు. కమిషన్ నివేదికను కోర్టు తప్పు పట్టలేని సామాలంటాడు. బీజేపీతో కలిస్తే తప్పులు మాఫీ అవుతాయని హరీష్ రావు భావన అని చెప్పేసి అద్దంకి అంటాడు. ఇప్పుడు బీజేపీ ధర్మాసనం, కాంగ్రెస్ ధర్మాసనం, బీఆర్ఎస్ ధర్మాసనం లేవా అద్దంకి? అద్దంలో మొక్కలు చూసుకున్నా లేదా నా డౌట్ వస్తుంది. అద్దంకి గారు నిజాలు చేదుగా అనిపిస్తాయా వాస్తవానికి? అబద్ధాలు కమ్మ కొడతాయి. మీరు చెప్తారు చూసినారు, 1,00,000 కోడి తిన్నాడు, తెలంగాణ నాశనం చేసిండు. ఇవో మనం పాటుగా పడుతాను ఇప్పుడు తెలంగాణ. చిన్న పొడుసుడు కాదు మనకు. ఈ జనం అయితే నీ అమ్మ అత్యంతరేస్తారు, మనకు మొత్తం పల్లదారులు పోతారు, మనం బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం అని. రైతాంగం ఊర్ల పంట పోతే నాయన ఇక్కడ అత్యంతలు మీకు బా ఎంత కమ్మగా తిరుగుతారో జనాలు. రైతులు నీళ్ళు వస్తలేవని ఆ ట్యాంకర్లు పెట్టి వరి పొలాల నీళ్లు పెడతా ఉంటే నాయన ఆడ ముదల మైకి పెడుతుంటాయి బూతులు. అత్యంతలే మన పెళ్లి చేసుకుంటూ పోతారు చావు, పసుపు కలిపి మంచి అత్యంతలు ఇస్తున్నా గసమంటే అత్యంతలు పడతానే మీకు. ఇంకా లజ్జ వస్తలేదు మీకు. ఇంకా నోరు పట్టుకొని ఆ నోరప్పలని కనుక మీరు ఇంత తయారయ్యారు. అది పరిస్థితే మొత్తానికి అయితే. సో వీళ్ళైతే బాగానే ప్రయత్నం చేస్తారు. ఇక మీరు న్యాయ నిర్ణేతలు ప్రజలుగా మీరు డిసైడ్ చేయాలి, అవినీతి జరిగిందా జరగలేదా. లేదు చట్టపరంగా న్యాయపరంగా ధర్మాసనం ముందు కేసీఆర్ కడిగిన ముత్యం లెక్క ఈరోజు నిలబడినా లేదా. దయచేసి ఈ అంశం పైన కామెంట్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో మీ అభిప్రాయాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఆ పోలింగ్ రెస్పాండ్ కండి చూద్దాం లాస్ట్లో ఏమొస్తుంది. సో వాస్తవాలు చెప్తున్నాం, ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. దుర్మార్గంగా ఈ సన్నాసులు రిపోర్ట్లు కొడుతూ కుట్రలు చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ నీచమైన చరిత్ర కాంగ్రెస్ది. ఇలా ఎవడైతే తెలంగాణలో పబ్లిక్లకు పోయే ఛాన్స్ ఉందో అన్నిటికీ రెగ్యులర్ తెల్లారితే సిస్టమ్లు పెట్టుకొని రిపోర్ట్లు కొట్టే పరిస్థితి లేదు. సో దయచేసి లైవ్ చూసే వాళ్ళు 1 సెకండ్ సమయం తీసుకొని లైక్ చేసే ప్రయత్నం చేయరా.
ఇది ఒక్క సాయం చేయరు మీరైతే. ఇక నిజం అనేది ఈ రాష్ట్ర ప్రజల ముందు ఇలా నిలబడ్డది. ఈ అబద్ధాలు చెప్పే పాపాల బయలు ఏంది తోడేలా తోడేలు గుంటనక్క ఇలా ఏడవండుకుని అర్థమైంది లేదు. నిన్నవాడదాకా ఇంత గజం 2 గజాలే ఇరు కేసీఆర్ చేసిన కాళేశ్వరంలో చేసిన అవినీతికి ఉరేసినా తప్పులే అంటాను. మరి ఇప్పుడు ఎవరు ఉరేయాలి? ఉరేయాలి అన్నోని ఉరేస్తారా? మరి ఎవరిని ఉరేస్తారు? బయటకు వచ్చి తెలుస్తుంది. ఇలా వాగవైతికి నోరు ఇంత పెద్ద పెట్టుకొని నూరపలం లెక్క ధర్మాసనం తప్పు చెప్పిందంటే అంచె అయిపోతుంది. కోర్టులే తప్పు చెప్పినాయి, నీ చెప్పేదే నిజం, నేనే మొనగానే అని చెప్తే ఇంకా ముదుగుంటుండే. అది పరిస్థితి అయితే. ఇక తర్వాత ఇక మరొక వార్త.